సినిమా ఇండస్ట్రీ నుంచి కొందరు హీరోయిన్లు బయటకు వెళ్ళిపోవడానికి కూడా కారణం కేటీఆర్ అంటూ కూడా మంత్రి కొండా సురేఖ విమర్శించారు. ఇక దసరా పండుగ ముందు ఆడబిడ్డ ఏడుపు మంచిది కాదని అన్నారు. ప్రతిదానికి ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ తనపై వచ్చిన ట్రోలింగ్ పై ఎందుకు స్పందించలేదని సూటిగా అడిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైధార్ అందిస్తారు. హరీష్, చెప్పండి, నిజంగా కేటీఆర్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదు కొండా సురేఖ మీద వచ్చిన ట్రోలింగ్ మీద? అండ్ ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు ఈ యొక్క కొండా సురేఖ వ్యాఖ్యల మీద కేటీఆర్ ఇప్పుడైనా స్పందిస్తారా లేదా? రైట్ వరుణ్, ఏదైతే కొండా సురేఖ సంబంధించి కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేసింది మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి కేటీఆర్. ఏదైతే ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా కొండా సురేఖకు సంబంధించి ఆమె మెదక్ పర్యటనలో భాగంగా కూడా ఎంపీ రఘునందన్తో దిగిన ఆ ఫోటోని కూడా ట్రోలింగ్ చేశారు. ఆ ఫోటోకి ట్రోలింగ్ పట్ల కూడా కొండా సురేఖ ఆమె రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించి కూడా తాను ఏదైతే వ్యక్తిగతంగా తనను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కుట్రలు చేస్తుంది, తన మానసికంగా కూడా ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ ద్వారా వేధిస్తున్నారని కూడా ఆమె నిన్న కన్నీరు కూడా పెట్టుకున్న సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సంబంధించి కూడా ఆమె కీలకంగా ఏదైతే వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యం, ఎందుకంటే దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు స్పందించట్లేదు. ఒక మహిళలకు సంబంధించి కూడా తరచుగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు కేసీఆర్. దాన్ని ఖండించకపోగా ఇట్లాంటి కూడా ప్రోత్సహించేందుకు ఆ బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా విదేశాల నుంచి, దుబాయ్తో పాటుగా విదేశాల నుంచి సోషల్ మీడియా రన్ చేస్తుంది. దాంట్లో ఇట్లాంటి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, మహిళల పట్ల కూడా ట్రోలింగ్ చేయిస్తున్నాడు కేటీఆర్ అని కూడా సంచలనంగా వ్యాఖ్యలు చేసింది. దాంతోపాటుగా ఇక నాగ చైతన్య, సమంత సంబంధించిన వీళ్ళిద్దరూ విడిపోవడానికి గల కారణము కేటీఆరే. వీళ్ళకి సంబంధించి ఆ ఫోన్ ట్రాపింగ్ వ్యవహారంతోనే వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇక కేటీఆర్కి సంబంధించి సినీ తారలతో ఆయన డ్రగ్స్ అలవాటు చేస్తారు. డ్రగ్స్ అలవాటు చేసిన తర్వాత రేవ్ పార్టీలు నిర్వహిస్తారు. అక్కడ దానంతా కూడా పూర్తిగా రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఏదైతే ఇండస్ట్రీని తొందరగా వీడిపోవడానికి గల కారణం కేటీఆర్ అంటూ కూడా సంచలనంగా ఆమె వ్యాఖ్యలు చేసిన సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు పొలిటికల్గా హాట్ టాపిక్గా మారాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియాకి సంబంధించి కూడా నిన్న ఆమె ట్రోలింగ్ కావచ్చు, గతంలో బతుకమ్మ సంబంధించి కూడా ఏదైతే బస్సు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణానికి రెడ్డి హరీష్, అయితే ఇక్కడ మనం 3 పాయింట్లు అయితే గమనించవచ్చు. ఒకటి, సినీ ఇండస్ట్రీని మంత్రి కొండా సురేఖ ఇన్వాల్వ్ చేశారు. అదేవిధంగా డ్రగ్స్ గురించి, అదేవిధంగా రేవ్ పార్టీ గురించి. సో ఈ 3 కూడా టోటల్ వైరల్గా మారిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ప్రస్తుతానికి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి, అదేవిధంగా హీరోయిన్ని ఇలాగా డ్రగ్స్గా అలవాటు చేశారంటూ టోటల్ ఈ వ్యవహారం మీద ఇటు కేటీఆర్ అయితే ప్రస్తుతం స్పందించలేదు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమైనా స్పందించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా నిన్న సంబంధించి కూడా దీనిపైన హరీష్ రావు సానుకూలంగా స్పందించారని కూడా స్వయంగా ఆమెనే చెప్పింది. కాబట్టి దీనిపైన కూడా ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపి. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు కూడా మహిళలపైన కేటీఆర్ ట్రోలింగ్ కావచ్చు, మహిళలకు సంబంధించిన ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగింది, దానిపైన కూడా మహిళా కమిషన్లో కూడా ఆయన ఆ కేసుకి అటెండ్ కావడం జరిగింది, విచారణకు వెళ్ళడం జరిగింది. ఎక్కడికక్కడ మహిళలకు సంబంధించి కూడా అడ్డుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. మొన్న సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ భవన్కి సంబంధించి కూడా మహిళా కాంగ్రెస్ నేతలు ముట్టడికి పిలుపునిచ్చారు. నిన్న సంబంధించి కూడా ఏదైతే యూత్ కాంగ్రెస్కి సంబంధించిన నేతలు కేటీఆర్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియాకి సంబంధించి కూడా వ్యక్తిగతంగా ఏదైతే దూషిస్తూ వ్యక్తిగతంగా ఏదైతే భంగం కలిగే విధంగా కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక దీన్ని ఆపాలే. ఇట్లాంటి రాజకీయ విలువలు లేకుండా ఈ వ్యవహారాలు కొనసాగుతుంటే ఒకవైపు ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ కావచ్చు, ఇంకా మిగతా కేసీఆర్ కావచ్చు, మిగతా బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించరు, దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఏ సోషల్ మీడియాలో కూడా ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇట్లాంటివి పోస్ట్ చేయకుండా అలా ఉంటే దీనిపైన కఠినంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె చెప్పిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇక దీనిపైన కూడా ఇక్కడ రాజకీయంగా కావచ్చు, ఇక పొలిటికల్ సర్కిల్లో మరోవైపు ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు ఎందుకంటే మహిళలకు సంబంధించి కూడా గత పలుమార్లు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు, ఇట్లాంటి సోషల్ మీడియా ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు సంబంధించి కూడా ఒక మహిళా మంత్రి అని చూడకుండా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం ద్వారా కూడా ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా భంగం కలిగింది, ఆమె మనోవేదనకు గురైన నేపథ్యం ఉన్నది. కాబట్టి దీనిపైన నిన్న హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన
బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు స్వచ్ఛందంగా దీనిపైన రియాక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నిన్న సంబంధించి కావచ్చు నిన్న చేసిన ట్రోలింగ్కి సంబంధించి దీంట్లో తనకు ఏమైతే దీన్ని నేనెందుకు ట్రోల్ చేస్తాను, దానికి సంబంధించి కూడా అది ఇతర సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది, దానికి నాకు సంబంధం ఏంటన్నట్టు కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ జరిగిన ట్రోలింగ్ ఏదైతే అకౌంట్ ఉందో ఆయన బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ నుంచే కూడా ట్రోల్ అయింది అని కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ ట్రోలింగ్ వ్యవహారం అయితే కూడా ఇప్పుడు బర్నింగ్గా మారిన నేపథ్యం ఉన్నది. దీనిపైన కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తాడు, మరోసారి ఈ ట్రోలింగ్ పట్ల కూడా ఇప్పుడు ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతుంది, ఇప్పటికే దీనిపైన ఫిర్యాదు చేశారు, మరోవైపు ఇట్లాంటిది పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి అకౌంట్స్ అన్నింటిని కూడా విదేశాల నుంచి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నడిపిస్తున్నాడని కూడా కీలకంగా కొండ సురేఖ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ వ్యాఖ్యల పట్ల కూడా ఒకవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిఘా వ్యవస్థలు ఏ విధంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటాయని కూడా ఆసక్తిగా మారింది. రైట్ హరీష్, అంటే ఇక్కడ ఒక పర్సన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నాగ చైతన్య అదేవిధంగా సమంత విడిపోవడానికి కారణం కూడా కేటీఆర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ విషయం ఎటు నుంచి ఎటు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ పర్సన్ విడిపోయిన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, చక్కగా మళ్ళీ హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ ఈ టాపిక్ తీయటం వల్ల ఇది ఎటు నుంచి ఎటు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. రైట్, నాగ చైతన్య సమంత వ్యవహారం గత 3 సంవత్సరాలుగా వాళ్ళు విడాకులు తీసుకున్నారు. వాళ్ళ సంబంధించిన ఏదైతే వ్యక్తిగతంగా సంబంధించిన వాళ్ళకు ఏర్పడిన ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటితో కూడా వాళ్ళు 3 సంవత్సరాలుగా విడాకులు తీసుకున్నారు, దూరంగా ఉన్నారు. ఏదైతే దీనికి సంబంధించిన ఈ టాపిక్ అంతా ఏదైతే ఒకవైపు ఈ సినీ ఇండస్ట్రీకి పరిమితం అయ్యేది, ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వీళ్ళిద్దరి వ్యవహారం వచ్చింది. కాబట్టి దీనిపైన అక్కడ సమంత కావచ్చు, ఇక్కడ నాగ చైతన్యకు సంబంధించి, ఎందుకంటే ఆయనకి ఇప్పటికే మరోసారి ఏదైతే నిశ్చితార్థం కూడా ఫిక్స్ అయిన నేపథ్యం ఉన్నది, మరోవైపు పెళ్లికి కూడా సిద్ధపడుతున్న నేపథ్యం. కాబట్టి ఇప్పుడు ఆయన దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, ఆయన పర్సనల్ లైఫ్ను కూడా ఇప్పుడు ఈ పొలిటికల్ సర్కిల్లో ఇన్వాల్వ్ చేశారు. మరోవైపు సమంతకు సంబంధించిన ఆమె పర్సనల్ లైఫ్ కూడా ఈ పొలిటికల్లో ఇప్పుడు బర్నింగ్గా మారింది. కాబట్టి వీళ్ళు ఏ విధమైన వాళ్ళు ఈ వ్యాఖ్యలను తీసుకుంటారు, దీనిపైన ఏమైనా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు, వాళ్ళ వ్యక్తిగత లైఫ్కి కూడా ఇప్పుడు వ్యాఖ్యల పట్ల కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా దీన్ని టేకప్ చేసుకుంటారో కూడా ఏదైతే ఒకవైపు ఇక్కడ సినీ సంబంధించిన ఇండస్ట్రీలో కూడా సర్కిల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఏదైతే ఈ వ్యాఖ్యల పట్ల కొండా సురేఖ కావచ్చు, ఒకవైపు కేటీఆర్కి సంబంధించిన సోషల్ మీడియా ట్రోలింగ్ కావచ్చు, గత కొద్ది రోజులుగా కూడా కేటీఆర్కి సంబంధించి మహిళల పట్ల ఇట్లాంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారు. ఒకవైపు ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు గ్రహిస్తున్నారు, ఒకవైపు మహిళా సంఘాలు కూడా గ్రహిస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఒక్కసారి తర్వాత ఇప్పుడు 3వసారి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి ఇప్పుడు దీనిపైన మహిళా లోకం ఏ విధంగా స్పందిస్తుంది, ఆయనకు సంబంధించిన ఏ విధమైన యాక్షన్ తీసుకోబోతుంది దానిపైన కూడా వేచి చూసే అవకాశం అయితే ఉంది. రెడ్డి హరీష్, ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించవచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. సో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా హల్చల్ చేసిందో కూడా మనందరూ కూడా తెలుసు. ఇటు జర్నలిస్టులు మొదలుకొని అటు రాజకీయాలు, అదేవిధంగా కోర్టు జడ్జిల వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా కొంతమంది వ్యాఖ్యానించారు. సో ఇప్పుడు మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళది కూడా ఈ రకంగా మళ్ళీ బయటికి తేమిటో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలజడి రేపింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ట్రోలింగ్, ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా సంచలనంగా మారింది. దీంట్లో సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు, వైపు జర్నలిస్టుల నుంచి కూడా పూర్తిగా గత ప్రభుత్వం సంబంధించిన ఫోన్ ట్యాపింగ్కి పాల్పడేది. వైపు ప్రతిపక్ష పార్టీలో గతంలో ఉన్న బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, వీటన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ తెరలేపింది. దీంట్లో రాష్ట్రంలో పలు ఏదైతే సంచలనాత్మకంగా కూడా ఇట్లాంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం తెగబడ్డది. దానికి సంబంధించి కూడా ఈ బ్లాక్మెయిలింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ నుంచి వెలువడ్డది. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కేటీఆర్కి సంబంధించిన ఆయన బ్లాక్మెయిల్కి పాల్పడతానని కూడా ఈ వ్యాఖ్యల్లో కొండా సురేఖ కూడా కాశ్యప్రిక్తం చేసిన వ్యాఖ్యల్లో ఆమె సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. కాబట్టి దీనికి సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటుగా పూర్తిగా బీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడ్డది. ఈ ట్యాపింగ్ వ్యవహారంతో కూడా పూర్తి స్థాయిలో కోర్టుల్లో వాళ్ళు
ఏదైతే ఈ అక్రమాలకు సంబంధించిన డబ్బును కూడేశారో దానికి పార్టీకి సంబంధించిన ఫండ్ కావచ్చు, మిగతా సంబంధించిన కూడా కన్స్ట్రక్షన్ సంబంధించిన అధినేతల ఆ సంస్థలకు సంబంధించిన అధినేతల నుంచి కూడా పూర్తిగా డేటా సేకరించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందనేది కూడా ప్రధానమైన ఆరోపణలు. దాంట్లో ఇప్పటికే పలు ఆధారాలు కూడా ఇప్పుడు కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆధారాలను బయట పెట్టింది. మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకవైపు, మరోవైపు ఈ ఏదైతే బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం ఒకవైపు ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఫోన్ ట్రాపింగ్ కావచ్చు, ఈ కాసేపటి క్రితమే సంచలనంగా వ్యాఖ్యలు చేసిన డ్రగ్స్ వ్యాఖ్యలు కావచ్చు, ఈ డ్రగ్స్ అన్నిటికీ కూడా మూలంగా అప్పుడు మారింది. దీని ఒకేసారి తెర మీదకి వచ్చింది. తర్వాత గత ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు అది కనుమరుగైంది. మళ్ళీ ఆ డ్రగ్స్ వ్యవహారం అంతా కూడా కేటీఆర్ రోల్ చేశారని కూడా ప్రధానంగా కాంగ్రెస్ నేతలు ఆరోపణ చేస్తూ వచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా మరోసారి దీని పెరికించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వైపు ఫోన్ ట్రాపింగ్ కావచ్చు, ఇక మిగతా సంబంధించిన డ్రగ్స్ వ్యవహారం కావచ్చు, వీటన్నిటిని మరోసారి బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. వరుణ్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. రెడ్డికి అది చూసుకున్నట్లయితే మంత్రి కొండా సురేఖ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఈ రకంగా ఒక డ్రగ్స్ గురించి, అదేవిధంగా ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫోన్ ట్యాప్ల గురించి, అదేవిధంగా కేటీఆర్ కొంతమంది అమ్మాయిల జీవితాలను కూడా ఆగం చేశారు. అందుకే కొంతమంది హీరోయిన్లు కూడా వాళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి కూడా కేటీఆర్ కారణం అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సో రేవ్ పార్టీల గురించి కూడా ఈ రకంగా బయటికి తీయటం అయితే జరిగింది. దాదాపు ఈ 3